వినండి బిడ్డలారా, ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్న ఒక చక్కని మాట ఏంటంటే, మహిమ కలిగిన ప్రత్యక్ష గుడారములో సకలోపకరణములు దేవుని మహిమార్థమై చేయబడతాయి. 29వ కీర్తనలో ప్రస్తావించినట్లుగా నీ ఆలయములో ఉన్నయనియు నీకే ప్రభావం అనుచున్నవి, సమస్తము నిన్ను మహిమపరుస్తూ ఉన్నవి. ఇటు వాక్యములు మనకు కలవు. ఆవరణములో మీరు చూసినట్లయితే బలిపీఠము, తర్వాత గంగాలము, తర్వాత దీపవృక్షం, తర్వాత సముఖపు రొట్టెల బల్ల, తర్వాత దీపవృక్షం, అడ్డు తెర అవతల పక్కన మందసం, పైకప్పు ఇత్యాది శ్రేష్టమైన ఉపకరణములు కలవు. ఈ ఉపకరణములన్నీ ఇట్లుండగా ఈ ప్రపంచములో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఒక బలిపీఠముగా దేవుని సన్నిధిలో ఉండాలి, శుద్ధీకరణకై వాడబడే ఒక గంగాలమై పరిణమిల్లాలి, దేవుని సంఘమంతటికి వెలుగులు విరబూయగలిగినటువంటి దీపవృక్షమై ప్రభవించాలి, ఆయన సముఖమందు 12 రొట్టెలను మోయగలిగిన ఒక బల్లవలే నేనుండాలి, ఎప్పటికీ ఆగని ధూపము వేయగలిగిన ధూపవేదికగా నేనుండాలి, ఆయన మహిమను మోయగలిగిన మందసమై విరాజిల్లాలి అని కోరుకుంటారు. కానీ మందిరములో ఇంకే ఉంటాయి కనుక అన్నీ అయిపోయినాయిగా అనే భావనలో ఉంటారు. ఈరోజు బిడ్డలారా, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ ఒక ముచ్చట మోసుకొచ్చాను నేను. దేవుడు మోషేని పిలిచి, నాన్నబాయ్ మోషే, కొన్ని ఇత్తడి పాత్రలు చెయ్యి అన్నాడు. ఇత్తడి పాత్రలా ఏమిటి అంటే, రే మామూలు విషయం కాదయ్యా, అగ్ని పాత్రలు అనండి. ఏం పాత్రలు సార్ అవి? కొన్ని అగ్ని పాత్రలు చేయి అన్నాడు. ఇదేమిటయ్యా అని అడిగితే ఒక మంచి మాట చెప్తాను వినండి. బలిపీఠం మీద ఒక బలి అర్పణ చేస్తారు. ఎవరైనా పాపం చేసయ్యా, నాకు తప్పు జరిగిపోయింది, నా వలన నేరం అయ్యింది, ప్రభు అగ్ని ఉగ్రత నా మీదకి రాకుండా ప్రాయశ్చిత్తం చేయమని గొర్రె పిల్లనో, మేక పిల్లనో, పావురాన్నో, గువ్వనో తెచ్చి యాజకుని చేతిలో పెడితే అతని పక్షంగా బలి అర్పణ చేసి ఆ రక్తాన్ని ఒక పాత్రలో బట్టి బలిపీఠ కొమ్ముల మీద వేసి, వీడి చెవుల మీద వేసి, సందర్భాన్ని బట్టి అవసరమైతే అదే రక్తాన్ని పట్టుకెళ్ళి ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీద వేసి, ఈ పాపిష్టి వాడి చెవుల మీద ప్రోక్షించి, ఈ రక్తంతో ఇచ్చి అది శుద్ధీకరణ ప్రాయశ్చిత్తార్థమైనటువంటి కార్యక్రమాలు యాజకుడు చేస్తాడు. చేసి నెక్స్ట్ ఏంటి, ఎదురు చూడటం, చేయటానికి ఏమి లేదు. బలి అర్పణ చేశాక, పశువుని పరీక్షించాక, దాన్ని వధించాక, తల వేరు చేశాక, చర్మం తీశాక, కొవ్వు దహనం చేసిన తర్వాత, వ్యర్థత పాడవేసిన తర్వాత, ముక్కలు నరికేసిన తర్వాత, రక్తం పట్టిన తర్వాత, 4 కొమ్ముల మీద వేసిన తర్వాత ఇక యాజకుడు చేయడానికి ఏమి లేదు. హీ మస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఇతడు అర్పణ చేసి ఎదురు చూస్తూ ఉండగా ఈ అర్పణను దేవుడు అంగీకరిస్తే అంగీకారపు సూచనగా SMS ఏం రాదు కదా, ఏమొస్తుంది? ఆకాశము తెరవబడి దేవుని అగ్ని దిగి వస్తుంది. ఎవరి అర్పణ మీదకి, ఎవరు చేసిన అర్పణ మీదకి, ఎవరి కొరకు చేయబడ్డ అర్పణ మీదకి అగ్ని వస్తే వాడు బచాయించినట్లు లెక్క. ఎస్, నీ పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించాడు, ఈ ప్రాయశ్చిత్తాన్ని యాక్సెప్ట్ చేశాడు. నీవు ఇప్పుడు శుద్ధీకరించబడ్డావు, అంగీకరించబడ్డావు, కనికరించబడ్డావు. యు మే గో నౌ విత్ పీస్ అని చెప్తారు. అయితే ఆడు పోతాడు, బాగానే ఉంది, అమ్మయ్య తను క్షమించేశాడా, థ్యాంక్ యూ, వాడు వెళ్ళిపోతాడు. ఆడి కథ అయిపోయింది, అమ్మయ్య హల్లెలూయా. నెక్స్ట్ యాజకుడు వాడి పక్షంగా ధూపం వెయ్యాలిగా. అగ్ని రాగానే వాడి లోపల అమ్మయ్య యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ హల్లెలూయా అని ఒక మూల కూర్చున్నాడు, ఖుషి అవుతుంటాడు. కానీ యాజకుడి పని అవ్వలేదుగా. ప్రభు వాడికి ఏం చెప్పమంటావు అని ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన పేరే ధూపం అనండి. అంటే వాడి పక్షంగా ధూపం వేయాలని ఇప్పుడు ఏం చేయాలి? ఒక కారుతో పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ బలిపీఠం మీద దేదీప్యమాంగా భగభగా మండిపోతున్న నిప్పుల్లో కొన్ని నిప్పులు తీసుకొని ఒక ఇత్తడి పాత్రలు వేసుకొని, రే నిలబడరా అని పరిగెడతా తీసుకెళ్ళి ధూపవేది మీద వేసి, 4 రకాలైనటువంటి పొడులు మెత్తగా నూరి ఉన్నాయే, ధూపద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు, అవన్నీ దాని మీద వేసి గుప్పమని పొగొచ్చేలా చేస్తే
తెర ఆవలి పక్కన మందస్సు మీద కరుణాపేట మీద కూర్చున్న దేవుడు దాన్ని పీల్చి, గ్రాంధికంలో చెప్పాలంటే ఆఘ్రానించి సంతృప్తి చెందితే, రే అడిగట్ట చెప్పరా అని ఒక మాట అంటాడు. అది పట్టుకొచ్చి అడిగి చెప్పాలా. ఇప్పుడు చెప్పండి, అక్కడి అగ్ని ఇక్కడికి తెచ్చేది ఎవరు? ఒక ఇత్తడి పాత్ర. ఇంత ఉంటుంది. ఇది లేకపోతే గుడారపు సేవ మొత్తం ఆగిపోద్ది. ఇప్పుడు ఇది బలిపీఠం అంత ఉన్నదా? కనీసం గంగాళం అంత ఉందా? ధూపవేదికకు సాటి రాగలదా? దీప వృక్షానికి పోటీ రాగలదా? సముఖపు రొట్టెల బల్ల కిందికి రాగలదా? అసలు మందసంతో పోల్చొచ్చా? ప్రత్యక్ష గుడారపు ప్రధానమైన ఉపకరణములో దేని కిందికి రాదు. ఇది చిన్న చెప్ప, ఒక అగ్ని పాత్ర, ఇత్తడి పాత్ర. కానీ ఇది లేకుండా ఏ బలి అర్పణ పూర్తి కాదు. ఇది లేకుండా ధూపం వేయటం సాధ్యం కాదు. ఇది లేకుండా ప్రత్యక్ష గుడారపు సేవ యొక్క పరమార్థం నెరవేరే ఛాన్స్ లేదు. ఒకటి అర్పణ అంగీకరించబడ్డట్టుగా పరలోకంలో అగ్ని వచ్చిన తర్వాత అంతా అయిపోయినట్టు కాదు కదా. ఈ నిప్పును బట్టుకెళ్ళే ధూపం వేయాలి. ధూపం వేస్తేనే ఆయన మాట్లాడాలి. మాట్లాడింది పట్టుకొచ్చి అడిగి చెప్పాలి. అప్పుడు ఆడు గొప్పకెళ్ళాలి. అంటే ఈ ప్రాసెస్ పూర్తవ్వాలంటే అగ్ని పాత్ర అత్యవసరం, కీలకం. అది లేకపోతే ఇంత పెద్ద గుడారం, ఇంత పెద్ద బలిపీఠం, ఇన్నున్నాయి. ఇక్కడ ధూపం అసలు ఆకాశం నుండి వచ్చిన అగ్నిని నేరుగా ధూప వేదిక మీదకి తీసుకెళ్ళగలిగింది ఎవరో? అగ్ని పాత్ర. ఈ అగ్ని పాత్రే కనుక లేకపోతే ఆకాశము నుండి వెలుపటి ఆవరణమున్న బలిపీఠం మీదకి వచ్చిన అగ్ని పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ధూప వేదిక మీద దాకా వచ్చే అవకాశమే లేదు. అంటే యాజకుడికి ఏం కావాలి? ఒక బలిపీఠముతో పాటు, ఒక గంగాలంతో పాటు, ఒక ధూప వేదికతో పాటు, ఒక సముఖపు రొట్టెల బలతో పాటు, ఒక దీపవృక్షంతో పాటు, ఒక మహిమగల మందసం పాటు, ఇంత పెద్ద పెద్ద వాటిగా కనిపించకపోయినా ధూప వేదికను సార్థకం చేయాలంటే 4 రకాల పొడులున్న తుమ్మకరతో అన్నిటికన్నా ఎత్తుగా చేయబడిన శుద్ధ సువర్ణ రేఖతో లోపల బయట పొదిగిన, అది సమగ్రంగా చక్కగా తయారు చేయబడ్డ, మేలిమి బంగారంతో మెరిసిపోతూ ఉన్న చతుర్విధములైన పరిమళ ద్రవ్యములు మెత్తగా సమభాగములుగా నూరబడి పిండి చేయబడి రెడీగా ఉన్న ఈ చిన్న అగ్ని పాత్ర లేకపోతే ధూప వేదిక వ్యర్థం, ఇంకా పనిచేయదని. The altar of incense expects a vessel which can bring forth the fire. లేకపోతే దీని పని సున్నా. ధూపవేదిక, ఓ ధూపవేదిక, నీకన్నా ఎత్తెవరు? ఎవరు లేరు. మందసం కంటే కూడా నేనే హైట్. ఎస్, దట్స్ ట్రూ. దాని కొలతల ప్రకారం నిబంధన మందసము కంటే ఒక రవ్వ ఎత్తు పెట్టాడు దాన్ని. ప్రార్థనా జీవితం యొక్క విలువను ఇంతకన్నా అందంగా ఇంకేం చెప్పాలి బైబిల్లో దేవుడు? నిబంధన మందసము కంటే ధూపవేదిక ఎత్తు ఎక్కువ. అది పొరపాటును అనుకోకుండా చెప్పిన మాట కాదు కదా. ఉద్దేశపూర్వకంగా దేవుడు చేసిన ఏర్పాటు కదా. ప్రార్థనా జీవిత ప్రాముఖ్యాన్ని ఇంతకన్నా ఏం చెప్పాలి దేవుడు? అయితే ఇంత ఎత్తైన ధూపవేదిక, దేవుడు ఆగ్రహించి ఆనందించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ధూపం వేదిక, చతుర్విధములైన ద్రవ్యములు సమభాగములుగా చెయ్యబడగా మెత్తగా నూనె పిండిని తీసుకొచ్చి వేస్తే పొగ రావాలంటే నిప్పుండాలిగా. అసలు ధూప వేదికే లేకపోతే, ధూపం వేసే విధానమే లేకపోతే, ఆవలి పక్కన దేవుడు దీపం వెలిగితే సంతోషపడిపోతాడా? రొట్టెల్ని బట్టి సంతోషపడతాడా? దేన్ని బట్టి మాట్లాడతాడండి? ధూపం వస్తేనేగా మాట్లాడేది. ధూప వేదిక మీద నుండి ఎగైచున్న ధూపము అబౌవ్ ఆల్ అని చెప్పడంలో తప్పేమీ లేదుగా. మరి ఇంత కీలకమైన ధూప వేదిక మీద పొగ రావాలంటే 4 రకాల పరిమళ ద్రవ్యాలు మెత్తగా నూనె సమభాగాలు తీసుకుని చేస్తే పొగ వస్తుంది. కింద నిప్పులు లేకపోతే పొగ ఎందుకు వస్తుంది అసలు?
జటామాంసి, గోపీచంద్రం, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగాలుగా నూరి మెత్తని పిండి చేసి కొంచెం ఉప్పు కలిపి తీసుకెళ్ళి అక్కడ వేయగానే పొగ వస్తుందా? ఇఫ్ దెర్ ఇస్ నో ఫైర్, పొగ ఎట్లా వస్తుంది అసలు? ఈ పొడి నిప్పుల మీద పడితేనేగా పొగ వచ్చేది. మరి ఆ నిప్పు ఎక్కడి నుంచి రావాలా? బలిపీఠం నుంచి రావాలి, ఎక్కడి నుంచి తేకూడదు. ఎప్పుడెప్పుడు ఆకాశం తెరవబడుతుందా, ఎప్పుడెప్పుడు బలి అంగీకరించబడుతుందా, ఎప్పుడెప్పుడు ఒక అగ్ని దిగి వస్తుందా అని కాచుకొని టక్మర్ ఒక కారు పట్టుకొని ఆ నిప్పులు కొన్ని వేసుకొని పరుగున ధూప వేదిక దగ్గరికి రాగలిగితేనే ఒక ధూపం వేయగలం, దేవుని సాటిస్ఫై చేయగలం, దేవుని స్వరాన్ని పొందగలం. వెలుపటి ఆవరణలో వేచి ఉన్న మనిషికి ఒక మెసేజ్ మనం ఇవ్వగలం. ప్రపంచం జవాబు కొరకు ఎదురు చూస్తుంది. ప్రపంచంలో ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి, ఆలయంలో జవాబు ఉన్నది. ఎస్, ఏమంటుంది దేవుని వాక్యం? కావలివాడా, వేల ఎంతైనదని శరీరు మన్యములో ఒకడు అడుగుచున్నాడు. అడివాడాడు, ఆడికి ఏం తెలుసు? అయ్యా వేల ఎంతైందయ్యా? ఇల్లు కట్టుకోవచ్చునా, పెళ్లి చేసుకోవచ్చునా, సుఖపడవచ్చునా, సంతోషం అనుభవించవచ్చునా, తినుచు త్రాగుచు ఆడుచు ఉండవచ్చునా, లేకపోతే తట్టబడ్డ సత్తుకొని ప్రిపేర్ అయిపోవాలా? వేల ఎంత అయిందని అడుగుతున్నాడు సార్ ప్రపంచంలో ప్రజలు. There are only questions in the world, but the answer is Jesus. పలు ప్రశ్నలకు, పలు సమస్యలకు, పలు శోధనలకు జవాబొక్కటే. ఏమిటది? యేసు, యేసు, యేసు క్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యలైన జవాబు ఒక్కడే. ప్రశ్న ఎవడు సంధించిన జవాబు చెప్పగలవాడు యేసు ఒక్కడే. ఈ ప్రపంచం యొక్క మేధావులందరూ ఎక్కడ అలిసిపోయారో, ఎక్కడ ఆగిపోయారో అక్కడ నోరు తెరిచి మాట్లాడగల సత్తా ఉన్నది ఒక్కటే, పరిశుద్ధ గ్రంథం, దేవుని నోటి మాటల మూట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవడు సింపేసిన, ఎవడు తగలబెట్టేసిన, ఎవడు ఎన్ని ఆశలు వేసిన యేసు రక్తం ఏం చేయు. దీనికి పోటీ లేదు, సాటి లేదు. సార్ ఎందుకు సార్ బైబిల్ తగలు పెడుతున్నారు ఈ మధ్య, ఎట్ ఫీల్ అవుతున్నావు అని అడిగాను నన్ను ఒకడు. నేను నన్ను బాంబులు ఎందుకు పేలకుండా చేస్తారా అని అడిగా. పోన్లే అని ఎందుకు వదిలేస్తలేదు, అది బాంబురా, నీకు తెలియదు, స్తోత్రం చెప్పు. సాతాను సామ్రాజ్యపు కోట గోడల కింద పెట్టబడిన మందు పాతరదే. అంత అమాయకంగా ఏం లేదు ఇక్కడ, యేసు రక్తం ఏం చేయం. మీరంత అమాయకంగా సైలెంట్గా ఆడ తీసుకొచ్చారు అందరినీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పరే. ఈ మాట రెండోసారి కూడా, ఎందుకంటే సగం మంది నేను పంపిన వాళ్ళే ఉన్నా. ఇటు వస్తుంది. ఓకే, అందరూ మంచి వాళ్ళు. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సీరియస్గా ఆలోచించండి. నేను అంటాను, నేను తిన్న పండు పుల్లగా ఉందో తీగా ఉందో నేను చెప్పాలి, నువ్వు చెప్పడం తప్పు, దుర్మార్గం, అడ్డగోలు. తిన్నది నేను కదా నువ్వు. నువ్వు తిన్నావు కానీ అది పుల్లగా ఉందో నువ్వంటే అట్ట. రుచి చూచి ఎరిగితిమి యెహోవా. నేను చెప్పాలని ఎట్టంటోడు, టేస్ట్ చూసినోడు నేను, అనుభవించాను, బాగుపడ్డాను, బతికున్నాను. ఇవ్వాలా నేనేం అనుభవించాను నువ్వు చెప్తానంటే దుర్మార్గం కాదు అది. మహాభక్తులకు నమస్కారాలు, దుర్మార్గాలు మానివేయండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పుచున్న మనవి ఏమనగా దేవుని బిడ్డలారా, ఈ మొత్తం ప్రాసెస్లో ఆ రెండు నిప్పురవ్వలు పడపోతే మొత్తం గుడారం ఏమి ఉండదు, వేస్టింగ్ అది. మందిరం అనండి, స్తుతులు ఉంటాయా ఉండవా, పాటలు ఉంటాయా ఉండవా, చెప్పండి, వాక్యం ఉంటుందా ఉండదా? మరి స్తుతి మందిరం అని ఒక చోట రెఫరెన్స్ ఉందా? ఆరాధన మందిరం ఒక రెఫరెన్స్ ఉందా? వాక్య మందిరం అని రెఫరెన్స్ ఉందా? నా మందిరం ప్రార్థన మందిరం అనబడిన ఓరి అన్నీ ఉంటేనే బాబు, కానీ ఎక్కువ ఉండాల్సింది ఇది. స్తోత్రం చెప్పరే. అసలు అంటే మెయిన్ పర్పసే ప్రార్థన అయితే, ఇక్కడ జరగాల్సిందే ధూపం అయితే, ఆ ధూపానికి నిప్పులు తెచ్చేది ఎవరయ్యా? ఆకాశము తెరవబడి అగ్ని దిగిరాగా దిగి వచ్చిన పరలోకపు నిప్పులను తన గుండె
గుండెల్లో పెట్టుకొని తాను కాలుతూ, తాను భరిస్తూ, తాను దహించబడుతూ వేరొక చోట ఇదే ఫైర్ ని క్యారీ చేసే కెపాసిటీ ఎవరికైనా ఉందంటే దాని పేరు అగ్ని పాత్ర మాత్రమే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాట వినండి. అగ్ని పాత్ర కావాలి. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి చిన్న చిన్న అనుమానాలు వస్తుంటేనా. అంత బంగారం 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 వాడాడు కదా, దీనికి ఇత్తడి వాడాడేంది? ఒక బంగారం పాత్ర పెడితే పోలా? తిక్కలోడా, నిప్పులన్నీ బంగారం రేకులు వేసుకొని తిరుగుతారా? ఏమైద్ది అది? ఓహో కరెక్టే. అందుకే ఇత్తడి వేసావా? మట్టి పాత్రలు కూడా వేయచ్చుగా. వై ఓన్లీ ఇత్తడి అంటే ప్రభు అన్నాడు, సకల లోహములలోకెల్లా ఎక్కువసేపు వేడిని కాపాడగలిగిన లక్షణం ఇత్తడికి ఉంది. అందుకనే ఇస్త్రీ పెట్టికి దానికే డిమాండ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే షేపులో స్టీలింగ్ చేయవచ్చా, అదే షేపులో రాగింగ్ చేయొచ్చుగా. మిగతావి వేడిని త్వరగా కోల్పోతాయి. మిగతా వాటన్నిటికంటే కాస్త ఎక్కువసేపు హీట్ని మెయింటైన్ చేయగలిగిన ఒక లక్షణం ఇత్తడిలో ఉంది. కాబట్టి యేసు ప్రభువారు నాకు ఇత్తడి పాత్రే కావాలి అంటే ఒక్కసారి అగ్ని దిగితే, ఒక్కసారి అభిషేకం వస్తే, ఒక్క 2 రిప్పుల వల్లిలో పడితే మ్యాక్సిమం టైం ఆ మంటను కాపాడుకొనగలిగిన వాడు కావాలన్నమాట. ఆ హీట్ని మెయింటైన్ చేసేవాడు కావాలి. కొందరు ఉంటారు చూడు, మట్టి ముఖం వేసి రక్తం వేసి ప్రచండ అగ్ని దిగి అంటాడు, బయటికి వెళ్ళేప్పటికి మొత్తం నాశనం. మట్టి ముఖం అన్నాడు. ఇక్కడ అడావుడు చూస్తే పక్కన 3 పడదోసేస్తుంటాడు. ఆడు కుదురుకున్నాడు, ఎవరిని ఉంచుతాడు. కొత్తగా తెచ్చుకోవచ్చున్నాడు, ఈడు పుణ్యం అంటే మానేస్తారు. ఈడు చేసి అల్లరికి ఇంతమందిని నాశనం చేసి, ఇంత గోల్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగా సినిమా చూస్తుంటాడు. అరే సైతాన్ కా బేట, నువ్వు ఎట్ట తగలబడ్డావురా? నీ మీదకు వచ్చిన అగ్ని ఎట్టాంటిది అదే, వేరొక అగ్ని కాదదే. ఆకాశము తెరవబడగా పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవాగ్ని. దేవునికి మహిమ కలుగునగాక. ఇంతటి అగ్ని నీ మీదకి వస్తే ఎంత కాలం దాన్ని మెయింటైన్ చేయాలా? ఇత్తడి స్వభావం లేనివారు ఉన్నారు చాలా మంది. అగ్ని వచ్చిన వాటి నిజమే, కాల్చబడ్డ వాటి నిజమే, చాలా త్వరగా నార్మల్ అయిపోతాడు వీడు. వాడి కోసం ఏడ్చి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి బలపరిచండి, మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ అందరూ మోకరించి ప్రార్థన చేసి అన్న ఒక పాకను తెచ్చి బయట పంపితే కాసేపట్లో తుసుమంటాడు వీడు. అందుకే నేను కూడా ఒక పాత్రగా వాడబడాలి, నేను కూడా ఒక పాత్రగా వాడబడాలి, నేను మందసం కాకపోతేనే ఒక చిన్న పాత్రగానే వాడుకోయా అనే ఆశ నీకుంటే మంచి ఆశనే. కానీ నేను అంటున్నాను, హీట్ని మెయింటైన్ చేసే ఒక పద్ధతి నీలో ఉంటే నువ్వు కొంచెం బెటర్గా వాడబడతావు. ఒక్కసారి ముట్టిస్తే దేవునికి స్తోత్రం, దాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి, అది కాపాడుకోగలగాలి. మళ్ళీ దైవజనుడు వచ్చే వరకు, మళ్ళీ తండ్రి వచ్చే వరకు, మళ్ళీ ఆదివారం వచ్చే వరకు, మళ్ళీ ఉపవాసం కూడా వచ్చే వరకు ఆ హిట్ని కాపాడుకోగలగాలిగా. దేవుడు మంచిగా దర్శించిన కానీ డ్యూటీలో పోయినాక కొంచెం అట్లా అయిందన్న కాకూడదు బిడ్డ. ఇస్త్రీ పెట్టి ఇత్తడి పెట్టి మంచి కాకపోదన్నా బయటికి తీసుకెళ్ళంగానే ముట్టుకుంటే ఆడికి గాలాలి, కానీ ఆడి ముట్టుకున్న తిథి చల్లారకూడదు. వీళ్ళు ఎవరు మాట్లాడతలా. నిన్ను ముట్టుకుంటే ఎవడికైనా గాలింది అసలు? ఏనాడు ఆరేవుగా. ఈ సందర్భంగా బెన్సన్ ఎడహోసా అనే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకప్పుడు అతని సాక్ష్యం ప్రపంచాన్ని ఊపేసింది. నేను సేవకొచ్చిన కొత్తలో నన్ను అపరిమితముగా సవాలు చేసిన సాక్ష్యాలు అదొకటే. నేను కామెంటరీస్ ఎప్పుడు చదవను, ఇప్పటికీ చదవను, అప్పటి నుంచి ఇప్పటికీ చదవను. కామెంటరీస్ చదవను అసలు. నేను ప్రసంగాలు, వ్యాఖ్యాన గ్రంథాలు చదవను. ఇప్పటికి చదివితే సాక్ష్య జీవితాలు, మిషనరీస్ చరిత్రలు, సంఘ చరిత్రలు, ఈ అటువంటి ఏమైనా చదువుతాను తప్ప అది కూడా తక్కువే. నేను చదివేది బాగా తక్కువ. చదివితే మటుగా ఏ చదువుతాను. జీవిత చరిత్రలు జరుగుతూ ఉంటే ఫైర్ ఇన్ హిస్ బోన్స్, ఎముకలలో అగ్ని అనే ఒక పేరు మీద ఇతని సాక్ష్యం ఉంటే చదివాను. ఇక అతన్ని బయలు నుండి సాక్ష్యం ఉంది చెప్పలేము. పలుమార్లు చచ్చిపోయి పెంట మీద పడేసిన మనిషి మొత్తానికి బతికాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు.
క్రికెట్ ఆడి పాస్టర్ గారికి దెబ్బలు తగిలిన చేశాడు, మళ్ళీ ఆయనకి క్షమించి చేర్చుకున్నాడు, మొత్తానికి క్రైస్తవుడయ్యాడు. ఆ చీకటి ఖండం ఆఫ్రికా దేశం, పేద దేశం నుంచి అమెరికా దేశానికి సంఘం అంతా డబ్బులు కట్టి బైబిల్ కాలేజీకి పంపించింది. 4 years he was in America for the theological studies. 4 సంవత్సరాలు అమెరికాలో వేదాంత విద్యను అభ్యసించిన కాలంలో 4 years కూడా ఆల్మోస్ట్ పీరియడ్లో ఉన్నాడు ఆయన. ఆ క్లాస్ తప్పదంటే వెళ్ళి క్లాసులో కూర్చోవటం, మేన అనగానే గదిలో పడి ఆడటం, ప్రభు సేవ్ ఆఫ్రికా, సేవ్ ఆఫ్రికా, సేవ్, ఇదే ఏడుపు. ఆల్మోస్ట్ 4 years నాన్ స్టాప్గా ప్రార్థన చేశాడు అనిపించదు దాన్ని సాక్ష్యం చదివితే. తిన్నది తక్కువ, పండుకున్నది తక్కువ, ఏడుపే, మా దేశాన్ని కనికరించాయా. 4 సంవత్సరాలు థియాలజికల్ స్టడీస్ ముగించిన తర్వాత పట్టభద్రుడై పట్టాబుచ్చుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని సంఘం పంపిన టికెట్లతో మళ్ళీ తిరిగి ఆఫ్రికా దేశంలో అడుగుపెట్టాడు. సంఘ పెద్దలు 15 మంది ఎయిర్పోర్ట్కి వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. మహా పిల్లోడు, స్ట్రీట్ బాయ్, పెంట కుప్పల మీద పడేసిన పిల్లోడిని దేవుడు రక్షించుకున్నాడు. సంఘం అతన్ని బైబిల్ కాలేజీకి పంపించింది. ఈరోజు పట్టభద్రుడై సేవకుడి తిరిగి వస్తున్నాడు. లెట్ us give him a warm welcome అని చర్చిలో సంఘ పెద్దలు 15 మంది ఎయిర్పోర్ట్కి వెళ్తే అతను రిసీవ్ చేసుకొని, వెల్కమ్ మై బాయ్, గాడ్ బ్లెస్ యు నాన్న, కంగ్రాచులేషన్స్ అని అతను రిసీవ్ చేసుకొని సంఘ పెద్దలు షేక్ హ్యాండ్ ఇస్తే అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చిన 15 మంది కూడా కరెంటు షాక్ కొట్టినోళ్ళలాగా అక్కడికక్కడ కింద పడి గిలగిల కొట్టుకొని ఆత్మహత్య నింపబడి అనే భాషలు మాట్లాడడం ప్రారంభించారంట ఎయిర్పోర్ట్లో. రూల్స్కి వ్యతిరేకం ఇది. ఎయిర్పోర్ట్లో ఇలా గల్లాట చేయకూడదు. యూ నీడ్ టు మెయింటైన్ డీసెన్సీ, డీసెన్స్. రక్తం ఇచ్చి దిస్ ఈజ్ సింప్లీ నాన్ సెన్స్. షట్ అప్. ఏం జరిగింది? సెక్యూరిటీ వచ్చారు. నో 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 అని మనోడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ కూడా కోట కింద పడి రక్తం ఇచ్చి గిలగిల కొట్టుకొని భాషలు మాట్లాడుతున్నారు. అన్నతి కాలంలో వేలు 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 మందిని రక్షించాడు. పెద్ద దైవజనుడు అయిపోయాడు. చివరికి ఏ స్థాయిలోకి వచ్చాడంటే టికెట్ కొనుక్కోకుండా ఎయిర్పోర్ట్కి వచ్చేసి అవసరమైతే నేను అర్జెంటుగా అమెరికా వెళ్ళాలి, ఎయిర్లైన్స్ వాళ్ళు టికెట్స్ అన్నీ అయిపోయినాయి సార్, ఈ బండికి లేదంటే ఒకసారి నన్ను ట్రై చేయనివ్వండి. అసలు ఏమన్నా ట్రై చేయనిస్తాడా? వాళ్ళందరూ కూడా పెట్టలేను అన్నమాట. టోటల్ అథారిటీస్ అని ఆయన పెట్టలే. ఫ్లైట్లో ఆల్రెడీ బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక స్టేజ్లో నేను అర్జెంటుగా ఈరోజే అమెరికాకి వెళ్ళాలి, రేపు వెళ్ళినా పర్వాలేదు అనుకోండి, ఎవరైనా డ్రాప్ అయిపోతే నేను వెళ్తాను, కెన్ సంబడి డూ దిస్ ఫేవర్ ఫర్ మీ అంటే ఒక 20 మంది పోటీ పడ్డారంట దైవజనుడి కోసం. నేను దిగిపోతానని. ఆయన రేంజ్ అది. ఒక దేశమును కాదు, ఖండమును ఊపేశాడు దేవుని కోసం. ఆమేనండి, హల్లెలూయా. నేను ఏమంటున్నాను తెలుసా? తాను పొందుకున్న అగ్నిని అమెరికా నుంచి ఆఫ్రికా తీసుకెళ్ళి ఆరకుండా మొత్తం ఖండాన్ని తగలెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పరే మీరు? హల్లెలూయా. లెజెండరీ మ్యాన్ ఆఫ్ గాడ్ పేరులో ఆయన పేరు మీకు కనపడకపోవచ్చు, ఎందుకంటే చిన్న ఇత్తడి పాత్రది. అది బలిపీఠం అంత లేదు నాన్న, అది దీపవృక్షం అంత లేదు, అది ధూపవేదిక అంత కూడా లేదు. కానీ ఆకాశం నుండి దిగి వచ్చే అగ్ని తన గుండెల్లో దాచుకొని ఆ మంటను క్యారీ చేసి వేరొక చోటకి తీసుకెళ్ళి అదే అగ్ని ఇక్కడ పని చేయనట్లు, అదే అగ్ని ఇక్కడ వాడబడినట్లు, అదే అగ్ని వలన ఇక్కడ సేవ జరిగినట్లు ఒక చోటకి దిగి వచ్చిన అగ్నిని మరొక చోటకి క్యారీ చేయగలిగిన ఒక చిన్న ఇత్తడి పాత్ర కొన్ని ఖండములను మార్చగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. yes, ఆ మాట నాకెంత ఇష్టమో. అగ్ని పాత్ర అనండి. యాక్చువల్గా అది ఇత్తడి పాత్ర, కానీ దేవుడే దానికి ఆ పేరు పెట్టాడు. కొన్ని కొండల్ని, కొన్ని గరిటెల్ని, మొలగట్లు చేయి, కొన్ని అగ్ని పాత్రలు చేయి. అగ్ని పాత్రలు ఏంటి? అదేరా ఇత్తడితో నచ్చిన పాత్ర చేయి ఒకటి. బిడ్డలారా, మీకేమన్నా అర్థమవుతుందో లేదో, ఒక బలిపీఠం, ఒక ధూపవేదిక, ఒక దీపవృక్షం, ఒక బల్ల, ఒక మందసం, ఒక గంగాలం, ఇలాంటి పెద్ద ఉపకరణాలు స్థాయి లేకపోయినా, నువ్వు ధూపవేదికవు కాకపోయినా ధూపవేదిక వ్యర్థం అవ్వకుండా కాపాడగలవు.
నువ్వే బలిపీఠము కాకపోయినా ఆ బలిపీఠానికి సార్థకత నువ్వు తేగలవు. స్తోత్రం చెప్పరే గట్టిగా. బలిపీఠము నుండి ధూపవేదిక మధ్యలో పరుగులిడుతున్న యాజకుని చేతిలో ఒక విలువైన పాత్రగా నువ్వు మారగలవు. ఎవరు ఆమె చెప్పరా మీ అవిశ్వాసం మండిపోనని. వెళ్ళి భోంచేయండి మరి, ఎందుకేక చేతబడి చేసినట్టుగా చూస్తున్నాను ఎదురుకుండా కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగునగా. చూచుడు చేత కన్ను తృప్తి ఉందన్న వాక్యం ఉంది చూడ, ఏం చూస్తావు సూప్ మండిపోనని. ఏకేబెంచో ఒప్పుకోను వంటితో ఈ మాటని తెల్లగా చూడటానికి కాదు. దైవజనుడిగా యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, మీలో అప్పగించుకున్న వాళ్ళు కలిగిన వారు ఉంటే, ఆసక్తి కలిగిన వారు ఉంటే నేను చెప్తున్నాను, బలిపీఠములతోనే ధూపవేదికలతోనే సేవ అయిపోదు. ఈ సేవకి చిన్న చిన్న ఇత్తడి పాత్రలు కావాలి. ఇక్కడి అగ్నిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు కావాలి. ఇదే ఫైర్ని వేరొక చోటకి మోసుకెళ్లే వాళ్ళు కావాలి. బలిపీఠం మీదకి వచ్చిన అగ్ని వ్యర్థమైపోకుండా కాపాడేవారు కావాలి. ధూపవేదిక జీవితాన్ని సార్థకం చేసేవాళ్ళు కావాలి. అలాంటి ఇత్తడి పాత్రలు ఉంటే ఒక తైలమును ప్రోక్షించి ఆ ఇత్తడి పాత్రను ప్రతిష్ఠించుటకు యాజకుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ చిన్న కొడికలో నుంచి ఒక చిన్న ఉపకరణమును దేవుడు లేపబోతున్నాడు. ఒక ఉపకరణమును తయారు చేయబోతున్నాడు. కొన్ని ఫైర్ వెజల్స్ తయారుగా అయిపోతున్నాయి. కొన్ని అగ్ని పాత్రలు తయారుగా పోతున్నాయి. వారు చూడటానికి చిన్నగా ఉంటారు కానీ అగ్నిని భరించగలరు, అగ్నిని మోయగలరు, అగ్నిని తమలో పెట్టుకోగలరు, ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు. yes they are important, they are important. వారు చాలా ప్రాముఖ్యమైన వారు బిడ్డలారా. వాళ్ళు ఇంపార్టెంట్ అండి. చిన్న ముచ్చట కాదు. మీకు ఒక మాట చెప్పనా, మేడగదిలో 120 మంది ఆత్మను పొందారు. ఎంతమంది మోకరించారు? మౌనం నశించును గాక 120 మంది. ఎంతమంది ఆత్మను పొందారు? వాళ్ళు తెల్లగా నోరు మూసుకుని ఉంటే కాడే చెప్తాడని దుర్మార్గమైన వైఖరి మీ దగ్గర ఉంది. ఆ వైఖరి నశించును గాక. అట్టే అడుగుతాడు, సైలెంట్గా ఉంటే ఆయనే చెప్తాడండి దుర్మార్గం మీది. 120 మంది ఉన్నారు. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది కనిపెట్టారు? ఎంతమంది ఆత్మతో నింపబడ్డారు? 120 మంది నింపబడ్డారు. కానీ 8వ అధ్యాయంలో సమరయ్య వారు ఫిలిప్పు సువార్త బాప్తిస్మాలు పొందారని విన్నప్పుడు పోయి వారి నెత్తి మీద చేతులు పెట్టిన వారు ఎంతమంది? 2. ఎవరాళ్ళు? పేతురు, యోహాను. అనండి. ఎక్కడ చూడండి వాళ్ళు 2 కదా. ఈ 2 నిజానికి 120 మందిలో ఒకరు. వీళ్ళు పెద్ద సపరేటు ఎక్కడి నుంచి ఊడిపడ్డ వాళ్ళేం కాదు. ఆ 120 మందిలో వీళ్ళు కూడా ఉపవాసం, వీళ్ళు కూడా మోకరించారు, వీళ్ళు కూడా కనిపెట్టారు, వీళ్ళు కూడా ప్రార్థన చేశారు. అందరూ అగ్నితో నింపబడ్డారు, అందరూ ఆత్మతో నింపబడ్డారు, అందరూ అన్ని భాషలు మాట్లాడారు, అందరూ తమకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకున్నట్టు మంచిగా బతుకుతున్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం తమ మట్టుకు తాము పొందినట్టుగా లేరు. వీళ్ళు వెళ్ళి ఎక్కడ చేయబడితే మళ్ళీ ఆత్మ పొందుతున్నాడు, ఎవరు నెత్తి మీద చేయబడితే ఆత్మ పొందుతున్నారు. నేను అంటున్నాను, 120 మందిలో 2 అగ్ని పాత్రలు ఉన్నాయి. 2 అగ్ని పాత్రలు ఉన్నాయి. వీళ్ళు మేడగదిలోని అగ్నిని సమరయ్యకు తీసుకెళ్ళగలిగారు. మేడగదిలో అగ్నిని ఇటలీ పఠాలానికి తీసుకెళ్ళగలిగారు, కొరింథలోకి తీసుకెళ్ళగలిగారు, ప్రతి ప్రాంతానికి మోసుకెళ్ళగలిగారు. నేను అంటున్నాను, అటువంటి ఇత్తడి పాత్రలు ఈ రాత్రి ప్రభువు లేపబోతున్నాడు. హల్లెలూయా. గొప్పగా చెప్పుకునేంత మందస్సము కాకపోవచ్చును, భారీగా కనిపించే బలిపీఠము కాకపోవచ్చును, కానీ మందస్సం మీద ఉన్నవాడిని సంతృప్తి పరచుటకైనా, ధూప వేదిక జీవితాన్ని సార్థకం చేయడానికైనా, బలిపీఠానికి విలువ తేవడానికైనా యాజకుని చేతిలో ఇమిడిపోయి పట్టుకు వెళ్ళగలిగిన, అగ్నిని మోయగలిగిన ఒక పాత్ర దేవుడు కోరుకుంటున్నాడు. మై సన్ మోసెస్, నీవు ఇత్తడి పాత్రలు చేయి కాదు, అగ్ని పాత్రలు చేయి. చేత కావట్లేదు ప్రభా, ఓపిక లేదు ప్రభా, ఆరోగ్యం లేదు ప్రభా, పాస్టమ పరిస్థితి కూడా మంచిగా లేదయ్యా. 1 గంట కోసం అంత దూరం ఇప్పుడు పరిగెత్తుకెళ్ళి మళ్ళీ ఇంకోటి ఎన్నికెళ్ళి తెల్లవారులు ప్రయాణం చేయాలి. నరసాపురం దిగాలి, అక్కడి నుంచి మళ్ళీ అమలాపురం వెళ్ళాలి. వల్ల కాదు ప్రభా, చేత కావట్లేదు. ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఎవరన్నా చూసుకోవచ్చుగా. అంత దూరం పోయి ఏం చెయ్యాలి ఈ తిప్పలో? ఒకే ఒక్క మాట, చిన్నయే కానీ
కొన్ని అగ్ని పాత్రలు కయ్యాలరా. ఆ చిన్న అగ్ని పాత్ర లేకపోతే బలిపీఠ మీద అగ్ని ఎందుకు సార్? మరి పని సగం ఆగిపోద్ది కదా. అంత పెద్ద ధూపవేదిక నిష్ఫలం అయిపోద్దిగా. దిగి వచ్చిన దేవుడు నిరాశగా వెళ్ళిపోవాలిగా. ఇంత పని జరగాలంటే చెప్పండి, ఒక చిన్న అగ్ని పాత్ర కావాలి సార్. ఒక చిన్న అగ్ని పాత్ర. చాలాసార్లు బిడ్డ నువ్వు ప్రార్థన చేసి ఉంటావుగా, అయ్యా నేను ఫుల్ టైం సేవకి పిలువబడే అదృష్టం లేదు, అర్హత లేదు, చేయాలని ఉన్న ఒక్క లక్షణం నాకు సేవకు లక్షణం లేదు, నా భవిష్యత్తును నా బిడ్డల భవిష్యత్తును గాలిలో పెట్టి సేవకు వచ్చేంత తెగింపు నాకు రావట్లా. కష్టపడదామనిపిస్తుంది, నా పని నేను చేసుకుంటూ సేవకు సహకరిద్దామనిపిస్తుంది, ఎంత వదిలేద్దామనే తెగింపు నాకు రావట్లా. కానీ నీ కొరకు ఏదన్నా చేయాలని ఉంది, కానీ ఆ సమర్పణ లేనందున అంత త్యాగం తెగింపు రావట్లేదు. కాబట్టి నేను వట్టిగా ఉండాల్సిందేనా? నాలో ఏదో ఒక ఫైర్ ఉంది నీకోసం బతకాలని, కానీ అంత తెగింపు అయితే లేదు నిజమే, అంత త్యాగం రావట్లేదు నిజమే. ప్రభు ఎట్లయ్యా నేను వేస్టేనా అని ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఇక్కడ. వాళ్ళ కోసం ప్రభు పంపించాడు. ప్రభు అన్నాడు, అవును కొడుకా, అవును బిడ్డ, నువ్వు ఒక బలిపీఠం కాదు, నువ్వు మందసం కాదు, కానీ వీళ్ళందరికీ పనికొచ్చే ఒక అగ్ని పాత్ర. ఆ హీట్ని బేర్ చేసే గుణం నీలో చూశాడు దేవుడు. నువ్వు బంగారంతో సమానం కాదు, కానీ విషయంలో బంగారం కన్నా బెటర్గా పనిచేయగలవు. ఎస్, నీలో ఒక విశేషమైన క్వాలిటీ ఉంది. శుద్ధ సువర్ణములు అయినంత లక్షణం నీకుంది. నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావు, నువ్వు జీవితంలో చాలా శ్రమలు పడ్డావు, నీ జీవితంలో చాలా నలిగిపోయావు, కానీ ప్రభువుని విడిచిపెట్టలా, కనీసం దూషించలా, కనీసం చర్చి ఎగ్గొడదామనుకోండి నీకు అనిపించాలా. ఒక్క వారం అలిగి దాని లక్షణం ఏంటి తెలుసా? అది ఇత్తడి గుణం, అది ఇత్తడి గుణం. ఆ నిప్పులను అలాగే గుండెల్లో పెట్టుకుని అది బతికేస్తుంది. అది అన్ని నిప్పులు ఇంకే పాత్ర మీద పడితే ఈ పాటికి పోనది, ఈ పాటికి పోను. ఈ మాట నీదే అని నీకు తేటగా అర్థమవుతుంది సహోదరి సహోదరుడా. నీకు ఇంకెవ్వరు చెప్పక్కర్లేదు, ఇది నాదే, ఇది సరిగ్గా నేనే అని నీకు అర్థమైపోతుంది. నేనేనంటావా? వద్దు, నువ్వే. నీకొచ్చిన నిందలకి, నీకొచ్చిన శ్రమలకి, నీకు కలిగిన గాయాలకి, నీకొచ్చిన దుఃఖానికి ఇంకొకడైతే ఈ పాటికి ఎప్పుడో పోవాల ప్రభుని వదిలిపెట్టి. నువ్వు వెళ్ళిపోలేదు, కనీసం సనగలేదు, దూషించలేదు. ఆ శ్రమల మధ్యలో ఎప్పుడు మామూలుగానే అసలు బాధే లేదన్నట్టుగా స్తుతులు చెల్లించి ప్రార్థన చేసావు. ప్రభు దాన్ని మనసులో పెట్టుకున్నాడా? మరే ఇంత అగ్నిని పట్టుకొని ఉంటున్నాడా? వీడు వాడింట్లో కాదురా, నా ఆలయంలో ఉండాలి. వీడు శత్రువు చేతిలో కాదురా, నా యాజకుడి చేతిలో ఉండాలి. నా గుడారపు ఉపకరణముగా మారాలి. ఆకాశం తెరబడి అగ్ని దిగి వస్తే ఇంత పెద్ద గుడారంలో ఆ నిప్పుల్ని గుండెల్లో మొయ్యగలను ఎవరు లేడరా బాబు. ఒక ఇత్తడి పాత్ర చేయరు బాబు. మోసే ముందు అర్జెంట్గా ఒక ఇత్తడి పాత్ర చేయవయ్యా నువ్వు. 21 రోజుల ఉపవాసాల తర్వాత సంగమా, దేవుడు మీకు కొన్ని డబ్బులు ఇస్తున్నాడో లేదో నాకు తెలియదు, దేవుడు ఒక మంచి వస్తువు కొనుక్కునే ఛాన్స్ ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ మీలో కొన్ని ఇత్తడి పాత్రలు దేవుడు లేపుతున్నాడు, కొన్ని అగ్ని పాత్రలు దేవుడు లేపుతున్నాడు. ఆ పాత్ర నువ్వేనేమో, ఆ పాత్ర నువ్వేనేమో. నేను అన్నాను, ఇంకేం అక్కర్లేదు బిడ్డ, కొడుకా, ఇంకేం అక్కర్లేదు. ఆయన ఆలయంలో ఒక అగ్ని పాత్రగా ఉంటే చాలు, చాలు, చాలు. ఈ ఫైర్ని ఇంకొక చోటకు నువ్వు తీసుకెళ్ళగలితే, నువ్వు పడ్డ బాధలు, నువ్వు పడ్డ కష్టాలు, నువ్వు పడ్డ నిందలు, నువ్వు పడ్డ అవమానాలు, బడబాగ్యం వల్లే గుండె మండిపోతుంటే కూడా చిరునవ్వులు చిందిస్తూ దేవా నీకు స్తోత్రం అని పాడిన పాటలు ఉన్నాయి చూడు. దేవుడు ఫిక్స్ అయిపోయాడు, వీడి కరెక్టరా,
అన్ని వైపులా నిందలు వస్తుంది కూడా ఎట్లా నవ్వగలిగావు నాన్న నువ్వు? ఇంట్లోనే ఇంత శ్రమ పెట్టుకొని ఎలాగ ఆరాధన చేయగలిగావు బిడ్డ నువ్వు? నా అనుకున్న వారి అవమానపరుస్తుంటే కూడా ఆత్మల కోసం ఎట్లా పరుగులు ఎత్తగలిగావు నువ్వు? ఇంట్లో అవసరాలు తీరని కాలంలో కూడా తెగించి సేవకు ఎట్లా ఇవ్వగలిగావు నువ్వు? అమ్మో, ఇన్ని బాధలు పెట్టుకుని కూడా సేవ కోసం పరుగులు ఎడుతున్నావే, దేవుని రాజ్యం కోసం కష్టపడుతున్నావే. నిప్పులను మోయగలిగిన ఇత్తడి లక్షణం నీలో ఉంది. నేను కోరుకున్నాడు ఆయన. ఎక్కడో అడవిలో ఉన్నాడు దావీదు. ఒక మందను అప్పగించాడు నాన్న. చదువు లేదు, ఏమీ లేదు, ఇంటికి వచ్చే అదృష్టం కూడా లేదు. ఆ స్థితిలో తనకు అప్పగించిన మందను కాపాడడానికి ఏకంగా సింహం మీదకు దూకుతున్నాడు. ఎలుగుబంటి వెనకాల పరిగెడుతున్నాడు. వీడేంద్రుడు, వీడి చేతిలో 10 గొర్రెలు పెడితేనే ప్రాణం తెగించి పని చేస్తున్నాడు. వీడి చేతిలో రాజ్యం పెడితే ప్రాణం పెట్టేస్తాడు వీడు. అందుకనే ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అలా నేను వాడిని కనుగొన్నాను. ఐ హావ్ ఫౌండ్ డేవిడ్. ఆ ఫౌండ్ అన్న మాటలో ఎంత అర్థం ఉంది. ఆ సౌండ్ నీకు అర్థమైతే యేసు రక్తమే చేయ. అంటే నేను వెతికాను, నేను పరిశీలించాను, నేను కోరుకున్న క్వాలిటీస్ కనబడ్డాయి. ఈడి కరెక్ట్ అని ఫిక్స్ అయిన స్టేట్మెంట్ అది. అందుకనే సమూయేలు వంటి మహాప్రవక్తను కూడా క్లాస్ పెట్టాడే. పై ముఖం చూస్తావేంటే, పై రూపం చూస్తావేంటి, ఎంత పెద్ద దీర్ఘదర్శి వేయండి పక్కన వేడా. మనుషులు పై రూపం చూస్తాను నేను. ఈ డైలాగులన్నీ సమూయేలు ఎందుకు అన్నాడు? నువ్వు పై రూపం చూస్తున్నావు బాబు, ఇవన్నీ చూస్తే అన్ని ఫిక్స్ అయిపోతున్నావు, ఎంత పెద్ద దీర్ఘదర్శి ఊరికా పక్కన వేట. అస్సలు చూస్తే నజర కొట్టిన నొక్కను పట్టుకొచ్చాడు. పిల్లడు బాలుడు అడవిలోంచి వచ్చాడు. ఇంటికి కూడా నాన్న పెద్దగా రానివ్వడేమో, నాన్నగారు రమ్మన్నారంటే అదే పెద్ద వరం అనుకున్నాడు. పరిగెత్తుకొచ్చేసాడు, చెమట్లు కక్కుతున్నాడు. తైల సంస్కారం, వస్త్ర సంస్కారం, కేశ సంస్కారం ఏమీ లేని ఒక అడవి మనిషిలాగా వచ్చేసాడు. అతను రాగానే ఇతడే నేను కోరుకున్నవాడు. వై లార్డ్, ఎందుకు కోరుకున్నావు? అడవిలో ఉండి నాన్న ఇంటికి చేరనైపోయినా, ఒక ముద్ద అన్నం పెట్టకపోయినా, సింహాన్ని చంపితే కూడా వెరీ గుడ్ కొడుకు శభాష్ అనకుండా, అసలు అటు కష్టాన్ని గుర్తించకుండా, ఆ నేమ్ పట్టుకోకుండా అంత దారుణం వదిలేస్తే స్తుతి పాటలు పెడతాడండి రెడ్డి వద్దాగా. ఎక్కడ కత్తి దొరికితే, బ్లేడ్ దొరికితే పేక కోసుకుందామని చూస్తాడు ఎవడైనా నీ కష్టాలకి. ఈడేంటంటే తీగలు దొరికితే పాటలు మాట్లాడతాడు కూర్చొని. వీడు కరెక్ట్, వీడు మనకు కావాలి, వీడు మనకు కావాలి. నేను చెప్పేది దావీదు గురించి కాదు బిడ్డ, నీ గురించే. నువ్వే కదా ఎన్ని బాధల్లో పాటలు పాడిన వ్యక్తివి. నీ భక్తి నీకేం తెచ్చిపెట్టింది అని అందరూ అంటుంటే కూడా చర్చికి వచ్చావు చూడు. అంతకన్నా గతి లేక అని అందరు అంటున్నారు, కానీ ప్రభు అంటున్నాడు ఇంతకన్నా 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 నాకు పనికొచ్చే పాత్ర లేదని ప్రభు ఫిక్స్ అవుతున్నాడు. న్యాయము చేయదగిన ఒక అద్భుతమైన దేవుడు. దేవుడు సెట్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? 40 సంవత్సరాలు వెనకాల తిరిగాడు. 40 సంవత్సరాలు వెనకాల తిరిగాడు అహరోను. ఒక్కరోజు ప్రసంగం ఇవ్వాలా, ఒక్కరోజు పాట ఇవ్వాలా, ఒక్కరోజు ఒక అద్భుతం చేసే ఛాన్స్ ఇవ్వాలా, ఒక్కసారి ఫరోను రాయ్ ఫరో అని పవర్ఫుల్గా ఒక డైలాగ్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వాలా. పేరుకి అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ ఒక్కరోజు మైక్ ఇవ్వడం. వెనకాల తిప్పాడు, గుడారం అంతా కట్టాడు. ఇక యాజకత్వం స్టార్ట్ చేయాలంటే దేవుడు అన్నాడు, మోషే నువ్వు బయట ఉండు అన్నాడు. నేను బయట ఉంటే ఊరు చేస్తారు ఇది అంతా అన్నాడు. అహరోన్ చేస్తాడులే. విన్నావా? అహరోను లెక్క సెటిల్ చేయటానికి మోషేను బయట పెట్టిన దేవుడు అండి. ఆయన కన్నా బేభత్సంగా న్యాయం చేయటం ఎవ్వడి వల్ల కాదు. 40 సంవత్సరాలు వెనకాల బ్యాగ్ పట్టుకు తిరుగుతున్నాడు. అన్నయ్య తమ్ముడు వెనకాల చూశాడు. ఇప్పుడు ఒకవేళ అహరోను చనిపోతే బయటే ఉండి తాడులాగే బ్యాచ్లో ఉన్నాడు మోషే తప్ప గబుక్కును పరిగెత్తి చూసే లైసెన్స్ లేదు. ఇప్పుడు మోషేను హీనపరిచినట్ట, మోషే కన్నుల ఎదుట అహరోన్ని కనపరిచినట్టు. ఆమేన్.
ఆమేన్. ఏ మహావృక్షము కింద నువ్వు చిన్న మొక్కవై ఉన్నావో ఆ మహావృక్షం ఎదుటే నిన్నొక అతి భీకర చెట్టుగా దేవుడు మార్చాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఇలాంటి కావాలంట. కృపా సత్యములు, నీతి న్యాయములు. నీతి లేకపోతే, న్యాయమే లేకపోతే, కృపే లేకపోతే, సత్యమే లేకపోతే అని సింహాసనం ఉండదు. నువ్వేం డౌట్ పడక్కర్లా. నీకు న్యాయం జరుగుద్ది, నీ కష్టానికి న్యాయం జరుగుద్ది, నీ కన్నిటికి న్యాయం జరుగుద్ది, నువ్వు ఓర్చుకున్న దానికి న్యాయం జరుగుద్ది. ఇంతకాలం సహిస్తూ వచ్చిన దానికి నాకేం అక్కర్లేదులే, ఆయన సన్నిధి భాగ్యం చాలని సరిపెట్టుకున్న దానికి న్యాయం జరుగుద్ది, జరిగి తీరుద్ది. ఇంటిలో అన్యాయం, సంఘములో అన్యాయం, రోడ్డు మీద అన్యాయం, బంధువుల మధ్య అన్యాయం, న్యాయం జరిగే సమయం వచ్చింది. ఎక్కడ చూసిన పెద్ద పెద్ద ఉపకరణాలు తయారైపోతున్నాయి. అంతా బంగారమే, అంతా వెండే వాడబడుతుంది. ఎక్కడ ఇత్తన్ని చూసినోడు లేడు. సడన్గా ఒకసారి దేవుడు ఏమన్నా ఇత్తడుందా, కొంచెం అంటే కొంచెం ఉందా, పడరా, చిన్న పాత్ర చేసి ఎన్నిటికీ కీలకం దీన్ని మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏడ పెడితే ఆడు కూర్చుంటున్నా, ఇది ఒకటే తెగ పరిగెడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దాకా నిన్ను దేకినోళ్ళు లేడు, యేసు రక్తం ఏం చేయు. ఇప్పుడు మొత్తం సబ్జెక్ట్ నీదే. ఎటు చూసినా నువ్వే, బలిపీఠం కాడ నువ్వే, ధూపవేదిక దగ్గర నువ్వే, ఎక్కడ చూసినా నువ్వే. ఏంటి సార్ ఇదే? లెక్క సెటిల్ చేశాడు జాగ్రత్తగా. నీవు కన్నీళ్ళు విడిచిట చూచుదని నీ ప్రార్థన ఆలకించాడు. యెహోవా నీవు మనవి చేసిన దాన్ని దయచేస్తాడు. సమాధానం కలిగి వెళ్ళు. దేవుడి వాక్యమును దీవించును గాక. కృప పొందుకో యేసుక్రీస్తు నామములో. కృప పొందుకో యేసుక్రీస్తు నామములో. కృప పొందు యేసు నామములో. హల్లెలూయా. ఇత్తడి పాత్రలు లేపబడుతున్నాయి, అగ్ని పాత్రలు లేపబడుతున్నాయి. తీవ్రముగా వాడబడే వాళ్ళు లేపబడుతున్నారు. బలిపీఠానికి ధూప వేదిక మధ్యలో యాజకుడి చేతిలో నిత్యము వాడబడే ఒక అగ్ని పాత్ర తయారవుతున్న సమయం.